23 కేసులున్నా సరే బెంగాల్ మంత్రి దాకా ఎలా ఎదిగింది? ఫ్యాషన్ డిజైనర్ నుండి బెంగాల్ బీజేపీ క్యాబినెట్లోకి వెళ్ళిన ఏకైక మహిళ. ఒకానొక టైంలో సీఎం రేసులో కూడా ఉన్నదంటే అది అగ్నిమిత్ర పాల్ పవర్. ఇంతకీ ఎవరి అగ్నిమిత్ర పాల్? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సరికొత్త శకం మొదలైంది. భారతీయ జనతా పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 5గురు కూడా సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో మహిళ ఒకరు. అయితే పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ప్రభుత్వ క్యాబినెట్లో ప్రస్తుతం ఒకే ఒక్క మహిళ ఉన్నారు. ఆమె 51 ఏళ్ల బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్. మాజీ ఫ్యాషన్ డిజైనర్ అయినటువంటి ఆమె రాజకీయ నాయకురాలు. ఈ శుక్రవారం ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహిళా ప్రాతినిధ్యానికి తామే సమర్థకులమని పదే పదే చెప్పుకుంటూ శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలును ప్రతిపక్ష పార్టీలు ఆలస్యం చేస్తున్నాయని ఆరోపిస్తున్నటువంటి బీజేపీకి రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి టైంలో ఆమె పదోన్నతికి లభించింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో దీర్ఘకాలంగా మహిళా ప్రాధాన్య రాజకీయ నినాదాలు ఆధిపత్యం చెలాయించిన రాష్ట్రంలో పాల్ను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని పార్టీ ప్రతీకాత్మకంగాను వ్యూహాత్మకంగాను పరిగణించేటువంటి అవకాశం ఉంది. అసన్సోల్ దక్షిణ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ బెంగాల్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి పాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పార్టీలో అత్యంత గుర్తింపు పొందిన మహిళా నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. మంత్రిగా ఆవిడ ఓ రికార్డు క్రియేట్ చేశారు. అయితే అసలు ఎవరి అగ్నిమిత్ర పాల్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. పశ్చిమ బెంగాల్లో కొలువుదీరినటువంటి మొట్టమొదటి బీజేపీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రిగా అగ్నిమిత్ర పాల్ రికార్డు సృష్టించారు. ఆమె వయస్సు 51 సంవత్సరాలు. శుక్రవారం మే 8న ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటుగా అగ్నిమిత్ర పాల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు దిలీప్ ఘోష్, అశోక్ కీర్తానియా, క్షుదీరామ్తుడు, నిశిత్ ప్రామాణిక్ సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో నూతన బెంగాల్ క్యాబినెట్లో అగ్నిమిత్ర పాల్ ఏకైక మహిళా మంత్రిగా నిలిచారు. నిజానికి ఆవిడ కెరీర్ రాజకీయ నాయకురాలిగా కాదు, ముందుగా ఫ్యాషన్ డిజైనర్గా మొదలైంది. శ్రీదేవి, హేమా హమాలిని వంటి హీరోయిన్లతో పాటు హిందీ సినిమాలకు కూడా ఆవిడ పనిచేశారు. కోల్కతా ఫ్యాషన్ ప్రపంచంలో అగ్నిమిత్ర పాల్ ఒక లెజెండ్. సొంతంగా ఫ్యాషన్ బ్రాండ్ ఇంగాను ప్రారంభించి విజయవంతంగా నడిపారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు శ్రీదేవి, హేమా మాలిని తదితరులకు కాస్ట్యూమ్ డిజైన్స్ కూడా చేశారు. బెంగాల్ నుంచి వచ్చి హిందీలో హీరోగా ఎదిగినటువంటి మిథున్ చక్రవర్తికి కూడా కాస్ట్యూమ్ డిజైన్ చేశారు ఈమె. ఇంకా హేమా మాలిని కుమార్తె ఈషా డియోల్, సోనా రావత్, అదేవిధంగా వినయ్ పాఠక్, కేకే మీసన్ వంటి సెలబ్రిటీలకు కూడా కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. బెంగాల్ ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ కాంతాకు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకురావడంలో అగ్నిమిత్ర పాల్ కృషి చేసి ఎంతో ఉంది. అయితే ఆవిడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మొదట బాటనీ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేశారు. అగ్నిమిత్ర పాల్ 2019లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ మహిళా మోర్చాలో చేరి పార్టీలో పట్టును పెంచుకున్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగింది. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అగ్నిమిత్ర పాల్కి సొంతం. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రచారంలో కీలక పాత్ర పోషించి పార్టీలో అత్యంత గుర్తింపు పొందిన మహిళా నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. వెస్ట్ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తపస్ బెనర్జీని 40,000 కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో అగ్నిమిత్ర పాల్ ఓడించారు. దీంతో ఆమె బలం అందరికీ మరింత తెలిసిపోయింది. ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె బీజేపీ బెంగాల్ విభాగానికి ఆమె ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. బీజేపీలో ఆమె ఎదుగుదల చాలా వేగంగా జరిగింది. మహిళా మోర్చాలో చేరడం నుండి బెంగాల్లో పార్టీ కీలక ప్రచారకులలో ఒకరిగా ఎదిగేటువంటి వరకు పాల్ మహిళా ఓటర్లలో బలమైనటువంటి ఆదరణ కలిగినటువంటి స్థానిక నాయకురాలిగా తనను తాను నిలబెట్టుకున్నారు. బీజేపీ చివరకు ముఖ్యమంత్రి పదవికి అధికారానికి ఎంపిక చేయడానికి ముందు ముఖ్యమంత్రి రేసు సమయంలో కూడా పార్టీ అంతర్గత వర్గాలు ఆమె పేరును కూడా ప్రస్తావించాయంటే తన టాలెంట్ ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ పదవిని మరొకరికి అప్పగిస్తారా, లేదంటే మంత్రిగానే విధులు నిర్వహిస్తూ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారనేది చూడాలి. బీజేపీ పార్టీ వర్గాల్లో అగ్నిమిత్రను నేలతల్లి బిడ్డగా పిలుస్తారు. సువేందు అధికారి సీఎం కావడానికి ముందు ఒకానొక సందర్భంలో పెద్దల దృష్టిలో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు సమర్థంగా నిర్వహించగల బీజేపీ లీడర్స్ జాబితాలో ఆమె పేరు సైతం ఉన్నట్లు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. ఫ్యాషన్ డిజైనర్ నుంచి మంత్రిగా ఎదిగినటువంటి అగ్నిమిత్ర పాల్ ప్రయాణం
ఆసక్తికరమనే చెప్పాలి. అయితే ఆమె మీద దాదాపు 23 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ఆ కేసుల్లో అక్రమంగా గుమిగూడడం, నిరసనలకు సంబంధించినవి కొన్ని. అయితే ఆమె ఏ కేసులోనూ ఇప్పటి వరకు దోషిగా మాత్రం తేలలేదు. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే 23 కేసులున్నా సరే డెఫినెట్గా బెంగాల్ క్యాబినెట్లోకి ఈజీగా పాలు వెళ్ళారంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. సో ఇప్పుడు బెంగాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈవెన్ ఎక్కడైనా తెలుగు కానీ, తమిళ్, హిందీ ఎక్కడైనా కానీ సోషల్ మీడియాలో పాల్ ఒక సంచలనంగా మారారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.